హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బిగ్ సైజ్ బ్లౌజు మనకి ఎలా తీస్తే అలకగా వెళ్తుంది మనకి అంటే ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్ ఉంది. కొంతమందికి ఏంటి అంటే అవి హ్యాండ్స్కి ఎలా జాయింట్ చేయాలి, ఫ్రంట్స్కి ఎలా జాయింట్ చేయాలి, ఫ్రంట్కి ఇవన్నీ కూడా చిన్న చిన్న తేడాలు అర్థం కాక కొంతమంది బిగ్ సైజ్ బ్లౌజ్ చూడగానే భయపడుతూ ఉంటారనమాట. అలా కాకుండా నేను చెప్పిన టిప్స్తో మీరు చక్కగా కట్ చేసుకోండి. 1 మీటర్ లోపు క్లాత్లోనే ఇప్పుడు ఇది వచ్చేసి 80 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుందండి ఈ క్లాత్. అంటే నేను మీటర్ తీసుకొని దీన్ని షింక్ చేసి ఐరన్ చేసేసరికి క్లాత్ అనేది గుంజిందనమాట. గుంజి మనకేమవుతుందంటే 90 సెంటీమీటర్లు అంటే 10 సెంటీమీటర్లు షింక్ అవుతుంది అనమాట. 90 సెంటీమీటర్ల లోపే ఒక పాయింట్ తక్కువగా ఉంది. అయితే ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే మీకు బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను. నేను 40 సైజ్ బ్లౌజ్ 38, 40, 42 వాళ్ళకి ఈ సైజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు పెట్టేసుకోండి, ఓకేనా. ఇక ఇప్పుడు చూడండి ఎంత సులువుగా తీస్తానో, ఎంత చక్కగా తీస్తానో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కప్పు పొడవు పెట్టుకోవాలి. కప్పు పొడవు ఎంత వచ్చేసింది మనకి 15 ఉంటుంది. అంటే 16 ఖర్చులతో పెట్టేశాను, ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి ఇక్కడ కూడా గీత గీసేసుకుంటున్నాను 16. తర్వాతకి స్ట్రైట్గా ఇలా గీత గీసేద్దాం. చాలా సింపుల్ అనమాట ఇది, ఓకేనా. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక చిన్నగా మనం ఇప్పుడు వెడల్పు చూసుకోవాలి. వెడల్పు అంటే 40 సైజ్ అంటే 4వ భాగం మనకి ఎంత 10 కదా, దానికి 3 ఇంచెస్. నేను ఒకటి చెప్తాను మీకు, బక్కగా ఉన్న వాళ్ళకైనా మీడియం సైజ్ అయినా కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న సిస్టర్స్కి అయినా కూడా 3 ఇంచులు సరిపోతుంది. ఇక మీకు ఫ్యూచర్లో మీరు లావ్ అవుతాము మేము ఇబ్బంది అవుతుంది అనుకుంటే అది ఇక మీ ఇష్టం, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవచ్చు, ఓకేనా. మొత్తం 13 ఇంచులు నేను లూజ్తో కలిపేశాను. ఎవరికైనా అంతే, మీరు నడుము కొలత కొలుచుకోండి, దాన్ని 4 భాగాలు చేయండి, 4వ భాగానికి 3 ఇంచులు కలపండి. అప్పుడు మీకు ఆ లూజ్ అనేది ముందు డాట్స్తో ప్రకారం చక్కగా సైడ్ ఖర్చులతో ప్రకారం మీకు సరిపోతుంది అనమాట, ఓకేనా. చక్కగా మనం ఇలా గీత గీసేసుకోవాలి. చూడండి ఇలా గీసేసుకున్న తర్వాత ఇలా మనం ఇక ఒక స్క్వేర్ డబ్బా అంటే డబ్బా టైప్లో మనం మంచిగా ఇలా పొడవును వెడల్పుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది, మనకి పొడవు వెడల్పు సేమ్ అనిపిస్తుంది. కాకపోతే పొడవు ఒకటి 3 ఇంచులు ఎగస్ట్రా. ఇది 13 కదా, ఇది 16, ఒక 3 ఇంచులు ఎగస్ట్రా అనమాట. ఇలా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మంచిగా పొజిషన్గా మనం ఇలా గీసుకోవాలి చక్కగా, ఓకేనా. మీకు మంచి కనబడుతుంది కదా. కొంచెం ఏంటంటే దూరం పెట్టానండి సెల్, ఎందుకంటే ఇక మీకు అర్థం కావాలి కదా. మళ్ళీ ఈ డ్రాయింగ్ పెద్దది అనమాట, చాలా పెద్దది 40 సైజ్ అంటే, అందువల్ల మీకు కనిపించాలని కొంచెం దూరం పెట్టాను అనమాట. ఇక ఈ 40 సైజ్ బ్లౌజ్ నేను నడుము కొలత అనమాట. నేను చెప్పింది మీకు ఇప్పుడు చెస్ట్ కొలత కాదు, ఊపర్ చెస్ట్ కాదు, ఏది కాదు. నేను పెట్టింది ఓన్లీ నడుము సైజు, షోల్డరు, చెయ్యి బారు, వెనక నెక్కు, ముందు నెక్కు డీప్ తీసుకున్నాను నేను, అంతే. అవి కొలతలతో పాటు మీకు పెడతాను, మీరు చూడండి, ఓకేనా. ఇక ఇప్పుడు ఈ 40 సైజ్ బ్లౌజ్కి మనం 10 పెట్టాము అంటే షోల్డర్ ఎంత పెట్టాలి మినిమం. ఇక డీప్ నెక్ అయితే మాత్రం మనం 6 పెట్టుకోవాలి, డీప్ నెక్ అయితే, ఓకేనా. కొంచెం డీప్ నెక్ కాదు, మనం ఇక్కడికే పెడతాము నెక్ అనుకున్న వాళ్ళకి 7 పెట్టుకోవాలి, ఓకేనా. షోల్డర్ పెంచాలి వీళ్ళకి. ఇక ఇది అదే 5 పెడతాను అంటే కలవదు. ఇప్పుడు 30 సైజు వాళ్ళకి, 34 వాళ్ళకి అలా 5 పెడితే సరిపోతుంది. 36 కాడ నుంచి కొలతలు మారుతాయి. 36 కాడ నుంచి 1/2 ఇంచ్ మారుతుంది, మళ్ళీ 40 నుంచి 1/2 ఇంచ్ మారుతుంది. ఎందుకంటే బాడీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నడుము పెరుగుతుంది, ప్లస్ ఆటోమేటిక్గా షోల్డర్ పెరుగుతుంది. కాబట్టి ఇక అక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ కొలతలు అనేవి కూడా మార్చుకోవాలన్నమాట. అదొకటి మనం గుర్తుంచుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత పెట్టాను నేను, పైకి నెక్ అయితే 7 అని చెప్పాను కదా, కిందికి నెక్ అయితే 6 పెట్టాను. ఇప్పుడు మామూలు దాని కిందికి నెక్ అంటే ఎంత నెక్ మినిమం 10 అబోవ్ అనమాట. 10 అబోవ్ ఉన్న వాళ్ళకి అలా పెట్టుకోవాలి, ఓకేనా. నేనైతే 6 పెట్టేసుకున్నాను, ఓకేనా. 6 పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క చంక భాగాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈమె కొంచెం వీళ్ళు లావుగా ఉన్నారు కాబట్టి 7.5 పెట్టేసుకుంటున్నాను, ఓకేనా. ఇలా పెట్టేసి ఇక ఈ యొక్క మంచిగా ఆమ్ హోల్ని చక్కగా ఇలా గీత గీసేసుకుంటున్నాను. నెక్ పైకి ఉన్న వాళ్ళకి మాత్రం షోల్డర్ పెంచాల్సిందే, చంక కూడా కొద్దిగా పెంచాలి అప్పుడు, ఓకేనా. ఒక 1/2 ఇంచ్ కిందికి దించాలి. ఇక అలా ఒక్కొక్క దాన్ని ఎమ్మటి ఒక్కొక్కటి పెంచుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు 10 పెట్టినా వీళ్ళకి తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మామూలు మనిషికి ఒక 30 సైజు వాళ్ళకి మనం 10 పెడితే డీప్ నెక్ అవుతుంది. కానీ వీళ్ళకి 10 పెడితే డీప్ నెక్ కాదు, వీళ్ళకి మినిమం 11 ఉండాలన్నమాట. 11 పెడితే కొంచెం ఎక్కువగా అనిపించదు, ఆ బాడీకి సరిపడా ఉంటుంది. కానీ ఇక మనమే ఆలోచించుకొని పెట్టుకోవాలన్నమాట, వాళ్ళ బాడీకి ఎంతైతే సరిపోతుందో అంత, ఓకేనా. నెక్ వెడల్పు వచ్చేసి 3 పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1/4 పెట్టేశాను, ఓకేనా. ఈ షోల్డర్ మొత్తం వచ్చేసి 3.5 దాకా ఉంచాను అనమాట నేను, ఓకేనా. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇలా కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎగస్ట్రా పెట్టానండి. ఇలా పెట్టేసి
ఇలా గీస్తున్నాను. వీళ్ళకి భుజాలు అంటే చారవండి ఇక, ఎందుకంటే వీళ్ళు పర్సనాలిటీ ఉంటారు కాబట్టి ఎక్కువగా బక్కగా ఉన్న వాళ్ళకి 36 లోపు వాళ్ళకి భుజాలు జారుతాయి, లావుగా ఉన్న వాళ్ళకైతే ఫిట్గా కరెక్ట్గా సరిపోతుంది ఏదైనా. ఓకేనా, ఇలా గీత గీసేసాం. గీసిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ ఒక 2 ఇంచెస్ గీసేసి ఇక ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని కరెక్ట్గా గీసుకోవాలి. ఇది ఆమ్ హోల్ అనేది చాలా ఉపయోగకరమైన వస్తువు అండి. ఇది అందరికీ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇక్కడ నుంచి చక్కగా ఇలా చూడండి, కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇలా గీసుకోవాలి. కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఆమ్ హోల్ అనేది. ఓకేనా, చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని మనం చూసా, ఇంత పెద్ద సైజు కూడా మనం మంచిగా కొలిసి పెట్టుకుంటే మనం 16 కప్పు పొడవు పెట్టాము, లూజు ఖర్చులతో సహా కరెక్ట్గా పెట్టాము. మనకేమవుతుంది, చక్కగా మామూలు బ్లౌజ్ డ్రాయింగ్ లాగానే మనకు అనిపిస్తుంది, పెద్దగా ఏం అనిపించట్లేదు. దీన్ని రౌండ్ నెక్ తీసుకోవచ్చు, మన ఇష్టం, మీకు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా ఈ బిగ్ సైజ్ బ్లౌజులకి ఏంటి అంటే క్లాత్ చాలామంది అనమాట ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. కొంతమంది షింక్ కూడా చేయరు, మీటర్ క్లాత్ తీస్తే మీటర్ క్లాత్ చాలదు వీళ్ళకని చెప్పేసి ఇక అలాగే కుట్టేస్తూ ఉంటారు. అంత ఇదైతే చేయొద్దండి, మనము కరెక్ట్గానే సరిపోతుంది, టెన్షన్ పడొద్దు. కాకపోతే ఏంటంటే కప్పు పొడవు 16 కంటే ఎక్కువ ఉంటే మాత్రం సరిపోదు, బాగా గుర్తుంచుకోండి. ఓకేనా, చూడండి చంక కూడా చాలా ఫ్రీగా సరిపోతుంది మనకి ఇలా కట్ చేసుకుంటే. వీళ్ళకేంటి అంటే చంక భాగం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందండి, ఈ చంక భాగం కూడా ఎక్కువగానే ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి. ఓకేనా, కొంచెం ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి, ఇక్కడ కూడా కాటు పెట్టేసుకోవాలి. అంతకైతే మనకు అనుమానం ఉంటే వాళ్ళ ఆమ్ హోల్ చుట్టుకోలతో తీసుకోవాలి, చూసుకొని దాన్ని బట్టి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్ద లావు వాళ్ళకైనా కూడా ఇలా వస్తుంది వెడల్పు, కానీ రౌండ్గా నెర్రలు గక్కేటట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఇలా టిప్స్ మనం పాటించుకుంటూ కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఎంత బిగ్ సైజ్ వచ్చినా భయపడకూడదు, ఆలోచించాలి వీళ్ళకి నేను కుట్టాలి అని. ఒకవేళ అయితే ఏమవుతుందంటే ఒక 50 రూపాయల ముక్క ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ లైనింగ్ ముక్క కుట్టి వాళ్ళకి వేసి చూడండి, కానీ కస్టమర్ని పోగొట్టుకోవద్దు ఎప్పుడైనా. ఒక లైనింగ్ ముక్క ఏమవుతుంది, మీటర్ వచ్చేసి 50 రూపాయలు అవుతుంది, కానీ అది మనం పోగొట్టుకుంటే ఏమొస్తుంది, ఏమి రాదు కదా వాళ్ళని. అందుకని ఇలా చూడండి, క్రాస్ వేయగా కూడా మనకి ఎంత క్లాత్ మిగిలిందో చూడండి. హాఫ్ హ్యాండ్స్ వెళ్తాయి, 8 దాకా చేయి పొడవు వెళ్తుంది. ఇక ఇది మలిస్తే మనకి ఎల్బో హ్యాండ్ కూడా వెళ్తుంది అనమాట. అలా అడ్జస్ట్మెంట్గా మనం తీసుకోవాలి, జాయింట్ లేకుండా చక్కగా. ఇప్పుడు వేరే వాళ్ళైతే చాలా జాయింట్ పడుతుంది దీనికి, ఎందుకంటే ఇక దీనికి మనం ఎలా అంటే అలా మనం తీస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలియక ఇక్కడ జాయింట్ పడుతుంది, ఇంకా ఎక్కడ హ్యాండ్స్ కానీ అటని ఇటని చాలా జాయింట్లు పడుతూ ఉంటాయి. అలా అవసరం లేకుండానే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. జాయింట్ అనే మాట ఉండదు అనమాట ఈ 40 సైజ్ బ్లౌజ్కి. ఓకేనా, ఇలా చేతులు మాత్రం మనం అనుకున్నంత అయితే రావండి, మినిమం 8-9 అయితే వస్తాయి. ఇక వాళ్ళకి అంతకు మించి పెట్టినా కూడా బాగోదన్నమాట, క్లాత్ కూడా సపోర్ట్ చేయదు. ఓకేనా, ఇది ఎంత అయితే ఉందో అంతే మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసి ఇక ఇది కూడా షోల్డర్ కూడా చేసేసుకోవాలి. చేసేసి ఈ యొక్క రౌండ్ని తీసేసుకోవాలి ఇలా. తర్వాతకి సైడ్, తర్వాతకి కింది భాగం. ఇలా ఒకదానమ్మటి ఒకటి తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చూడండి, ఇది దగ్గర మనకి 14 ఇంచులు వచ్చింది, ఖర్చులు పోగా మనకి 13 బాగుంటుందన్నమాట. అంటే ఉపర్ చెస్ట్ ఎవరికైనా కూడా 13.5 సరిపోతుంది, 13.5 సరిపోతుంది. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి 13 లోపే, ఇక అంతకు మించి పొడవు ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు మనకి. ఎంత బిగ్ సైజ్ వాళ్ళకైనా కూడా అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది మన కటింగ్ అనేది. ఓకేనా, ఇంక చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక 2.5 ఇంచెస్ 2 ఇంచెస్. ఓకేనా, ఇలా పెట్టి కొంచెం చంక భాగంలోకి దీన్ని కొంచెం పైకి ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే వాళ్ళకి చెస్ట్ భాగం అనేది కరెక్ట్గా ఇక్కడ సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ముందు మెడ కొలిచేద్దాం. ఈ ముందు మెడ కూడా ఏమవుతుంది, కొంతమందికి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అలా రావాల్సిన అవసరం లేకుండానే నేను 7 పెట్టేసి కటింగ్ చేసేస్తాను. చూడండి, ఇలా చక్కగా ఇలా పెట్టేసి ఈజీగా మనం ఇక ఈ రౌండ్ని ఇలా కలిపేసుకోవాలి. దీంట్లో అసలు ఎంత బాగుంటుందంటే ఈ కటింగు, ఇంకా వాళ్ళకి ఒంటికి
అలికినట్టుగానే ఉంటుందండి. ఇంకా అసలుకి ఎంత నీట్గా ఉంటుందో. నేను కూడా ఫస్ట్లో ఏం చేసేవాడిని అంటే భయపడేవాడిని అండి. ఇక వామ్మో వీళ్ళు బిగ్ సైజు, ఈ బ్లౌజులు కుదురుతాయో కుదరవో, కుదరకపోతే ఎలా, వాళ్ళు పాపం షేమ్ అవుతూ ఉంటారు. లావుగా ఉన్న వాళ్ళని చూడండి, ఎవరు కుట్టరు ఎక్కువ బ్లౌజులు. వీళ్ళకి కుదురుతాయో కుదరవో అని కొంతమంది కటింగ్ క్లాత్ చాలాగా జాయింట్లు వేసి కొంతమంది ఆగం చేస్తారు. వాళ్ళే ఆగం చేస్తే ఇక వాళ్ళు ఏం చేస్తారు, నాకు కుదరట్లేదన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది. అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకుండా చక్కగా మనం ధైర్యంగా కట్ చేసి కుట్టొచ్చు అనమాట. నేను 50 సైజ్ బ్లౌజ్ కూడా కుట్టాను, దగ్గర 55 కూడా కుట్టాను అనమాట. నడుము సైజు అంటే నడుము సైజే 50 ఉందంటే మనకు చెస్ట్ సైజు, నడుము సైజుకి చెస్ట్ సైజుకి 8 ఇంచులు తేడా ఉంటుంది. అంటే 58, 60 సైజు బిగ్ సైజ్ అనమాట. దగ్గర 2 మీటర్ క్లాతులతో కూడా నేను బ్లౌజ్ అనేది కుట్టాను. వాళ్ళకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయేటట్టుగా నేను సెట్ చేయగలిగాను అనమాట. ఇప్పుడు ఈ కటింగ్ చూడండి ఎంత అందంగా ఉందో, వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నా కూడా మనకి చూడబుద్ధి అయ్యేంత ఇది ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, మనకి ఫ్రంట్ పార్ట్ 2 కూడా అయిపోయాయి. ఇక మనకి ఇప్పుడు హ్యాండ్స్కి మిగిలాయి. ఈ హ్యాండ్స్ మనకి మినిమం వచ్చేసి 9 కూడా ఉంటాయి. కాకపోతే మళ్ళీ మన చేతి పనికి సైడ్ ముక్కలకి వస్తుంది. ఇంకా మీరు ఏం చేయాలంటే పొడవు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇగో ఇలా తీయండి. అంటే చంకపేలిక ఒకవైపే వేయాలి మనం అనుకుంటే ఇలా తీయండి. ఇలా కూడా ఎలా మనం ఇక్కడ మనకి ఇది అనేది 10 ఉండాలి. ఓకేనా, 10 ఉండాలంటే ఇంకా కొంచెం తీయాలి మనం. ఇగో చూడండి ఇలా ఈ 10 పెట్టాలన్నమాట. ఇలా మనం 10 పెట్టేసి తీసేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ దాకా ఉంటుంది. చంకపేలిక ఒకవైపు పట్టదు, ఇంకొక వైపుకి మనం ఇంకొక ముక్క వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా వేసి కటింగ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చక్కగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంక ఇలా పెట్టేసి ఇప్పుడు దీనికి డ్రాయింగ్ వేసుకోవాలి మనం. నేను వేస్తాను చూడండి, తర్వాతకైనా మనం చేసుకోవచ్చు. లేదంటే ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ ముక్కని తీసుకొని దీంట్లో మనం ఇలా పెట్టేసి ఇలా వేసుకోవాలి మనం. ఇలా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ ఎందుకు తగ్గించానంటే ఇక్కడ మనం బ్యాక్ ఫ్రంట్ తీసుకోవచ్చు. ఇక చంకపేలిక ఒకే వైపు వచ్చేటట్టుగా మనకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు చూద్దాం. ఓకేనా, చూడండి హ్యాండ్స్ పొడవు బాగానే మనకి వీళ్ళకి 12 దాకా పెట్టాలండి. 12 అయితే లేదు, 11.5 ఉంది. ఇక ఉన్న వరకు నేను పెడుతున్నాను. 11.5 అంటే సరిపోతుంది వాళ్ళకి. ఇక మనం అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ యొక్క చంక డౌన్ వచ్చేసి 4 దాకా పెడుతున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి చేతి పనికి 1 ఇంచ్ పెట్టేస్తున్నాను. ఇది కూడా ఇక్కడ దాకా పెట్టేశాను. ఇప్పుడు కింద మనం ఈ జాయింట్కి వేసాం కదా, ఇది మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం నడుములో 4 భాగాలు చేసి ఆ 4వ భాగాన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి మనం. చూడండి చూడండి కరెక్ట్గా 10 వచ్చేసింది మనకి. తర్వాత ఖర్చు మనం అవతల ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత చంక డౌన్ తీసాను, దగ్గర 4 ఇంచులు తీసాను. బక్కగా ఉన్న వాళ్ళకి 4 ఇంచులు అవసరం లేదు మనకి. ఇక ఈ లావును పట్టే మనం చంక డౌన్ తీయాలన్నమాట. వాళ్ళ తగ్గట్టుగా మనం తీసేసుకోవాలి చంక డౌన్ అనేది. ఓకేనా, ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కాటు పెట్టేసి ఇక్కడ కూడా ఒక చిన్న కాటు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత దీన్ని కొంచెం కొస ఇలా తీసేసుకోవాలి. మొత్తం తీయొద్దు, ఉండి లేనట్టుగా ఇది కింది భాగం అన్నట్టుగా గుర్తు కోసం ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ జాయింట్ని మనం వేసుకోవడం అంటే వెనక్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఈ యొక్క జాయింట్ ఉన్నది చూడండి, ఇది మనం ముందు భాగానికి తీయాలన్నమాట. ఇది ఇలా చూడండి చక్కగా ఇలా తీసేసుకోవాలి. మనం కాటు పెడతాం చూడండి, ఆ కాటు ఇదే అనుకుంటా. ఇలా అనుకొని ఇలా తీసేసుకుంటే ఎంత చక్కగా వస్తుందంటే మనకి బ్యాక్ ఫ్రంట్ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా చాలా అందంగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఒక చూడండి చూడండి ఎంత బాగా వచ్చేసింది మనకి. బ్యాక్ ఫ్రంట్ కూడా ఇలా తీసుకోవాలి. ఇక మిగిలిన క్లాత్లో ఇక్కడ మిగిలిన చూడండి, ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ లేదంటే ఇక ఇలాంటిదే క్లాత్ మన దగ్గర ఉంటూనే ఉంటుంది. పింకులు అవి మందంగా వేసి చక్కగా తీయచ్చు. మ్యాక్సిమం అయితే నేను ఇదే సరిపుచ్చుతాను, వేరే క్లాత్ని వాడను ఎక్కువ శాతం. ఇది ఉక్సుల పట్టి కాజల పట్టికి వాడతాను, ఇది నెక్కులకు వాడతాను, ఇది షేప్ బెల్ట్కి వాడతాను. వెనక ఇక అక్కడ ఒక ముక్క మిగిలింది వెనక చేతి పని పట్టికి వేస్తాను. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం చేసేసుకోవటమే. చూడండి 1 మీటర్ క్లాత్ తీసుకొని దాన్ని షింక్ చేస్తే 90 సెంటీమీటర్లు అయింది. దాన్ని షింక్ చేసి ఐరన్ చేసి ఎంత అడ్జస్ట్మెంట్తో కట్ చేసాను చూడండి. ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉందండి. జాయింట్ అనేది మనకు కేవలం అది కూడా ఏంటి అంటే చెయ్యి మనకి ఎల్బో కాబట్టి అక్కడ జాయింట్ పడింది. అదే ఎల్బో కాకుండా ఉంటే దాన్ని డబల్గా మడత పెట్టి ఒక 5, 6 చెయ్యి బారైనట్టయితే చంకపేలిక లేకుండా తీసేవాడిని. ఓకేనా, చూడండి ఎంత సింపుల్గా నేను బ్యాక్ పార్ట్ తీసాను, ఫ్రంట్ పార్ట్ తీసాను. బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ కూడా జాయింట్ లేదు. ప్లస్ ఇది వచ్చేసి మళ్ళీ
చంక భాగానికి కూడా కరెక్ట్గా వెనక భాగం జాయింట్ వచ్చేటట్టు తీసానమాట. ఒకవేళ అది లేకపోతే ఈ 2 మడత పెట్టి 6 చేయి బారు పెట్టి కూడా మనం తీయొచ్చు. చంకపేలిక అనేది పడదు దానికి, అలా తీసుకోవచ్చు. చూశారు కదా, ఈరోజు వచ్చేసి ఎంత చక్కగా నేను మీకు ఈ యొక్క బిగ్ సైజ్ గురించి వివరించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు ఒక చిన్న మాట చెప్తాను, ఇంట్రెస్ట్గా వినండి. అది ఏంటి అంటే 5 డేస్ క్లాసులు పెట్టాలనుకుంటున్నాను. అందరూ చాలా చక్కగా రెస్పాన్స్ అవుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. అతి త్వరలో 5 డేస్ క్లాసులు అయితే పెడతాను మీకు. నేను ఆ వీడియోలు అనేది తీసుకుంటున్నాను. ఈ వీడియో తీయాలి, మళ్ళీ ఆ వీడియో తీయాలి, కాబట్టి అవి తీసుకొని ఒకేసారి స్టెప్ బై స్టెప్ వెంటనే పెట్టాలి. కాబట్టి మీకు కూడా డిస్టర్బ్ కాకుండా ఒకేసారి నేను పెట్టేస్తాను, రోజొకటిగా. మీరు చాలా సిద్ధంగా ఉండాలి. ఆ 5 డేస్ క్లాసులకు కూడా మీరు ఏంటి అంటే చూసి మీకు ఏమేమి వస్తుంది, ఏమేమి రావట్లేదు కూడా కామెంట్ చేయాలి. మీరు ఒక నోట్బుక్ కొనుక్కోండి, అలాగే ఒక జాకెట్ ముక్క మంచిది కాటన్ ముక్క కొనుక్కోండి. మీ కొలతల జాకెట్ మంచిగా ఉన్నది పక్కన పెట్టుకోండి. ఒక డీషు, ఒక కత్తెర ఇవి కూడా పక్కన పెట్టి ఒక కవర్లో పెట్టి పక్కకు ఉంచుకోండి. నేను రేపనగా మీకు మళ్ళీ నేను చెప్తాను, రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయని. ఇంకో 2-4 డేస్లో అంటే దగ్గర మన ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ముత్యాలమ్మ పండగ ఉందండి. ఆ పండగ అయిపోగానే నేను స్టార్ట్ చేశాను. మీకు అప్లోడ్ చేయడానికి ఇక మంగళవారం కావచ్చు, ఇక ఒక డేట్ అనేది నేను ఫిక్స్ చేసి చెప్తాను. దానికి మాత్రం మీరు సిద్ధంగా ఉండండి, ఓకేనా. అలాగే ఇక మంచిగా నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ ఏంటి అంటే కొద్దిగా నేర్చుకొని కొద్దిగా పని రాకపోతే షేమ్ అవుతూ ఉంటారు. ఇంట్లో కూర్చొని నేను పెద్ద టైలర్ని కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అసలు ఆ ఫీల్ పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను స్వయంగా క్లాసులు పెట్టానన్నమాట. అంటే ఇలాగే ఇంకా కొంచెం మంచిగా టైం తీసి చాలా మంచిగా మంచి కెమెరాలతో నేను మంచి క్లాసులు తీసి మా పాషా టైలర్ యాప్లో పెట్టానండి. అసలు రాని వాళ్ళకి 1000 రూపాయలు బేసిక్ క్లాసులు 1000 రూపాయలేనండి. మీ జాకెట్ మీరు కుట్టుకోగలుగుతారు ఫినిషింగ్తో చక్కగా. ఇక మళ్ళీ బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఒక 18 రకాలు 19 రకాల మోడల్స్, కాలర్ కాడ నుంచి ఐనెక్కుల కాడ నుంచి బోట్ నెక్కులు, ప్రిన్స్ కట్లు, కటోరాలు, సభ్యసాచి బ్లౌజు, ఇవన్నీ కూడా ఒక 20-19 బ్లౌజుల దాకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా చక్కగా వివరించానండి. అది కూడా మీరు కొంచెం డబ్బులు ఒక 3000 ఖర్చు పెట్టుకుంటే ఆ క్లాసులు కూడా వస్తాయి. పాషా టైలర్ అనే యాప్ని మీరు ఎక్కించుకొని ఇక స్వయంగా మీరు ఆ క్లాసులు కూడా వినండి. మీ అంతటి మీ కాళ్ళ మీద మీరు నిలబడి డైలీ ఎంత లేదని నెలకు ఒక 20,000 అయినా సంపాదించుకోవచ్చు అనమాట. అలా నాకు వచ్చిన పని మొత్తం ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని దాంట్లో పెట్టానండి. ఇప్పటికి కూడా నేను మీతో తహతాలు ఆడుతూనే ఉంటాను, పని విషయంలో మీకు రావాలని. దాంట్లో కూడా అదే మైండ్ సెట్తో అలాగే ఇంకా కొంచెం మంచిగా టైం తీసి ఇక మంచిగా నేను చేశానండి. సమ్మర్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అది ఈ మధ్య కాలంలోనే నేను దాన్ని ఈ యొక్క వీడియోలలో చెప్పడం మొదలుపెట్టాను. 1 మంత్ బ్యాక్ నుంచే. అందరికి ఉపయోగపడుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు అలా చూడండి, దాంట్లో లేని వాళ్ళు దీంట్లో కూడా చూడండి, ఓకేనా. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మా యొక్క మాటలు, మా ఛానల్, మా పని ఎలా ఉందో అందరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను చక్కగా హ్యాపీగా మీకు ఇంకా ఇంతకన్నా మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను.